नाज़रीन, हमारे साथ जो है दर्जी कम्युनिटी के से ताल्लुक़ रखने वाले वडप्पल्ली माधव साहब हैं, जो अभी MKVSSS स्टेट प्रेसिडेंट इलेक्ट हुए हैं। हम आपको कंग्रेचुलेशन करते हैं सर हमारे चैनल पर। थैंक यू। और हम आपसे जो है वीराकुल्ली मूर्ति शिरका संगम जो है आपका, इसके लिए आप जो है प्रेसिडेंट बने हैं, तो आपका इसके बारे में हमारे जान को बताइए। संगम बनाने की ज़रूरत क्यों पड़ी आपको, और क्या चीज़ की आपको महसूस हुआ कि ये संगम बनाया? मैं 4 साल से ये मेरो कुलवृत्ति संगम बोल के एक संघ बना है। कई को बोले तो मेरो लोग आगे बढ़ने के लिए, पॉलिटिकल में आगे के लिए एक बनने गए, और हमारा इरादा है मेरोला गर्जना మేరు గర్జన పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాము। ఈ మధ్యనే రాష్ట్ర కమిటీ నన్ను ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు మా మేరు కుల సంస్థన ధన్యవాదాలు। ముఖ్యంగా ఇది తెలియజేయడానికి మా మేరు కులస్తులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు। आपके कम्युनिटी के अंदर पूरे स्टेट तेलंगाना में कितना कम्युनिटी के लोग हैं? इस सिटी में 2 लाख है और हैदराबाद स्टेट बोलता में 9 लाख है। तो इसमें हर कम्युनिटी के लोग हैं ना? नहीं, ओनली मेरू कम्युनिटी टाइलर दर्जी काम वाले। हाँ, तो दर्जी काम जो है, दर्जी काम वाले बोले तो मेरू कम्युनिटी, ओनली दर्जी बोले तो सुबह था जी, मगर मेरू कम्युनिटी। अच्छा, तो ये इनके मेन डिमांड्स क्या है गवर्नमेंट से? क्या इनको फैसिलिटीज नहीं मिल रहा है गवर्नमेंट की तरफ से? గత 40 ఇయర్స్ నుండి మా మేరు సంఘానికి కూడా ఏం డెవలప్మెంట్ ఏం కాలేదు। గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మా ఫెడరేషన్ ఇస్తా అని చెప్పి కాలయాపన చేసింది। ఈ గవర్నమెంట్ కూడా కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది। దానికి ఇంతవరకు కూడా దానికి కార్యాచరణ ప్రకటించలేదు। మా కులస్తులకు కార్పొరేషన్ ఇచ్చి 500 కోట్లు కేటాయించి ఇంటికో మిషన్ ఇవ్వాలని చెప్పి మా మేరు కుల వృత్తి సంక్షేమం నా డిమాండ్ సార్। अभी प्रेजेंट आप लोगों को जो है BC कम्युनिटी वेलफेयर से फैसिलिटीज मिल रहा है या फिर कोई और कॉर्पोरेट? नहीं, अभी 40 ఇయర్స్ నుండి మా మేరు కులస్తులకు ఇప్పుడు చాలా సంఘం నుండి ఎట్లా డెవలప్ చేస్తున్నారో మా సంఘాన్ని కొద్దిగా విస్మరించారు। గత గవర్నమెంట్ కొద్దిగా చేస్తా అన్నది చేయలేకపోయింది। ఈ గవర్నమెంట్ అన్న కార్పొరేషన్ ఇచ్చింది। కార్పొరేషన్ ద్వారా మేరు కులస్తులకు ప్రతి ఇంటికి ఒక మిషన్, మాకు ఒక మేరు టీ హబ్, టైలర్ హబ్ అని పెట్టాలని చెప్పి గతంలో మేము తీర్మానం చేసినాము। ఈ గవర్నమెంట్ కూడా మేము ప్రతిపాదిస్తున్నాం। టీ హబ్ అంటే మొత్తం టైలరింగ్కి ఒక హబ్గా చేసుకొని ఒక 4 కమ్యూనిటీ సెంటర్లుగా అయిపోయి అక్కడ కొలతలు మొత్తం తీసుకొని తీసుకోవాలని మా ఆలోచన ఉంది। ఈ గవర్నమెంట్ కూడా ప్రతిపాదన చేస్తాం సార్। అదే మేజర్ డిమాండ్ ఏముంది? డిమాండ్ గవర్నమెంట్ ప్రియారిటీ డిమాండ్ ఏముంది? మాది కులవృత్తి సంఘం యాక్చువల్గా ఏ గ్రూప్లో ఉండాలి, కానీ మాది డి గ్రూప్ అది ఈక్వల్ టు ఓసీ। దాన్ని డిమాండ్ మేము చేసుకుంటూ వస్తున్నాము। మా మేరు కులస్తులు అత్యచ్చ బీదం కూలీ పని లెక్కెట్టడం మా కుల వృత్తి మేము చేసుకుంటూనే మాకు పుట్టగడుతుంది సార్। అది మైనారిటీ డిపార్ట్మెంట్లో మైనారిటీస్లో సేవింగ్ మషిన్స్ ఇస్తారు। యూ కమ్యూనిటీలో సేవింగ్ మషిన్స్ BC ఆర్గనైజేషన్స్ దేరేకా? సరే, మైనారిటీ కార్పొరేషన్ వాళ్ళు మిషన్లు ఇస్తారు, సంతోషం, కానీ మా పుట్ట కొట్టడం న్యాయం కాదు। ఎందుకంటే కార్పొరేషన్లో నిధులు ఉన్నాయని చెప్పి మిషన్లు ఇస్తారు, ఇయ్యద్దు అంటలేం। ఫస్ట్ ఇచ్చే మిషన్లు మాత్రం మేరు కులస్తులకు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్। వాళ్ళకి ఇచ్చినందుకు మాకు బాధ లేదు, కానీ కులవృత్తి చేసిన వాళ్ళకు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం। స్కూల్ యూనిఫామ్ బట్టలు కుట్టే ఆర్డర్స్ గత గవర్నమెంట్ ఇచ్చింది మాకు, ఆ గవర్నమెంట్కు ధన్యవాదాలు। ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మహిళలకు ఇస్తూ ఉంటారు। మా మేరు కులస్తులు మహిళలు లేరా? వాళ్ళే మహిళలేనా? మా కుల వృత్తిలో మా కులస్తులు మహిళలు వెనుక లేరా? మా కులాన్ని కాకుండా వేరే అన్స్కిల్ టైలర్స్కి స్కూల్ యూనిఫామ్ పట్టియడం అన్యాయము। మేము భవిష్యత్తులో దీని మీద అమరనిరాదీక్ష కానీ దేనికైనా పూనుకుంటామని చెప్పి మా మేరు కుల సెక్షన్ డిమాండ్ చేస్తున్నాం। దయచేసి చెప్తున్నాం, గత గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారమే మాకు 50% ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, లేకుంటే అమరనిరాదీక్షగా సిద్ధం। ये बड़ा मेजर जो धरना है, ये कहाँ पर कर रहे हैं और कितने कम लोग इसमें पार्टिसिपेट कर रहे हैं? మేము BC మినిస్టర్లకు చెప్పడం జరిగింది, రిప్రజెంటేషన్ జరిగింది, కానీ వాళ్ళు స్పందించలేదు। గవర్నమెంట్ ఏ పాలసీ ఉంటే మేము ఫాలో అవుతూ ఉంటాం। మేరు కుల వృత్తి కార్మికులకు ఇవ్వాల్సిన దాన్ని పొట్టగొట్టి అన్స్కిల్ మేరు కార్మికులు కాకుండా ఎవరో మహిళా సంఘాలకు ఇస్తా అన్నది TRS గవర్నమెంట్ చేసిన దానికంటే అన్యాయంగా ఈ గవర్నమెంట్ పోతుంది। మేము హెచ్చరిస్తున్నాం, మేరు కులస్తులకు డెవలప్మెంట్ గురించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ధన్యవాదాలు,
కానీ మాకెంతో మా కుల వృత్తి మాకు ఇవ్వాల్సిందిగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం.